గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను నా చిన్ననాటి జ్ఞాపకాలు అనే శీర్షిక గురించి చెప్తున్నాను కదా. అందులో 24వ భాగాన్ని గురించి మనం చెప్పుకుందాం. నేను ఇంతకుముందు చెప్పాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గురించి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మేము 1969 నుంచి 71 దాకా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో చదువుకున్నాం. అప్పుడు కొంతమంది లెక్చరర్స్ గురించి, కొన్ని సబ్జెక్ట్స్ గురించి చెప్పాను. ఇవాళ మరికొంతమంది గురించి ముచ్చటించుకుందాం. మాకు బాటనీ డిపార్ట్మెంటు చాలా దూరంగా ఉన్నట్టుగా ఉండేది. మార్నింగ్ టైము ప్రాక్టికల్స్ ఉండేవి వారానికి ఒకసారి. తర్వాత సబ్జెక్టు వచ్చేటప్పటికి చెప్పడానికి క్లాసెస్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినటువంటి ఎంవి సుబ్బారావు గారు ఉండేవారు. ఆయన పేరు మేజర్ ఎంవి సుబ్బారావు గారు. ఇంకేదంటే ఆయన అది వరకు మిలిటరీలోనే వర్క్ చేసినట్టున్నారు. ఇక్కడికి వచ్చి మన కాలేజీలో వర్క్ చేస్తూ ఉన్నారు లెక్చరర్గా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఆయన. అండ్ ఆయన ఎన్సిసి మేజర్ కూడా అనమాట. అంచేత ఎన్సిసి సార్జెంట్, అందరికీ కూడా ఎన్సిసి అది నేర్పుతూ ఉండేవారు. అండ్ హాస్టల్ వార్డెన్గా కూడా ఆయన వర్క్ చేశారు. ఆయన చాలా చక్కగా బాటనీ మాకు క్లాసెస్ చెప్తూ ఉండేవారు. ఆయన బోర్డు మీద రాస్తూ ఉంటే ఎంతో ఆర్టిస్టిక్గా రాస్తూ ఉండేవారు. ఆ ఫాంట్స్ నేను అలవాటు చేసుకున్నాను. అది వరకు వాలుగా రాసేవాడిని కాస్త నేను ఆయన్ని చూసి నిలువుగా అక్షరాలు రాయటం అవన్నీ కూడా ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆయన క్లాస్లో మంచి క్లాసికల్గా ఆయన క్లాసెస్ చెప్తూ ఉంటే ఆయన్ని అనుకరించాలని అనిపించేది నాకు. ఇంకేదంటే తర్వాత ఎప్పుడైనా ఫ్యూచర్లో లెక్చరర్ ఏమైనా అయినట్టయితే ఆయనలాగానే చెప్పాలి, అలాగే ఎంఎస్సి చదవాలి, అలాగే ఆయనలాగా చెప్పాలి, చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నట్టుగా ఇన్స్పిరేషన్ ఆయన్ని చూస్తే కలిగేది. అలాగే నాకు ఆయన క్లాసెస్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఆయన ఇవన్నీ కూడా చాలా చక్కగా చెప్పేవారు. హైబిస్కస్ రోజా సైనాంథసిస్ అంటే మందార పువ్వు, రోజా అంటే రోజు పువ్వు, అలాగే క్యాషియా అంటే వాక్కాయ, ఇవన్నీ కూడా ఆయన చెప్పిన పాఠాలు నాకు తర్వాత కూడా నాకు రింగ్ అవుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా రికార్డ్స్లో బ్రహ్మాండంగా డయాగ్రామ్స్ అవన్నీ వేసి ఆయన చాలా మెచ్చుకున్నారు కూడా. ఇవన్నీ కూడా ఫ్యామిలీస్గా ఉండేవి అన్ని పాఠాలు కూడా. రికార్డుల్లో ఫ్యామిలీస్ని విడగొట్టి ఫ్యామిలీకి ఒక్కొక్క షీట్ కేటాయించి రికార్డులో చక్కగా అన్ని డెకరేట్ చేసి కలర్ ట్రాన్స్పరెంట్ పేపర్స్ పెట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా అలాగ చాలా బ్రహ్మాండంగా డెకరేటివ్గా తయారు చేసేవాళ్ళం. చాలా మెచ్చుకున్నారు ఆయన. కానీ తర్వాత జువాలజీలో కూడా అలాగనే బ్రహ్మాండమైన రికార్డ్స్ మెయింటైన్ చేసాము. డయాగ్రామ్స్ చాలా బ్రహ్మాండంగా వేసేవాళ్ళు. మాకు బాటనీలో తిరిగి వచ్చేటప్పటికి డివిఆర్కే ప్రసాద్ గారు అని చెప్పాను కదా, ఆయన వస్తూ ఉండేవారు. ఆయన చాలా చక్కగా అన్నీ చెప్తూ ఉండేవారు. జువాలజీ ఐటమ్స్ అన్నీ కూడాను, అవన్నీ కూడా మనకి తర్వాత డే టు డే లైఫ్లో కూడా ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ రౌండ్ వామ్స్ గురించి కానీ, టేప్ వామ్స్ గురించి కానీ, మలేరియల్ పారసైట్ గురించి కానీ, లేకపోతే ఫైలేరియల్ పారసైట్ గురించి కానీ ఆయన చెప్తూ ఉంటే అవన్నీ బాగా నోట్ చేసుకుని, అంతేకాకుండా ఇన్సిడెంటల్లీ అదే ఇయర్లో ఫస్ట్ ఇయర్లో నాకు ఫైలేరియల్ ఫీవర్ రావడం జరిగింది. అప్పుడు జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత తగ్గిపోయింది. అది ఎలా వస్తుంది అనేది దాన్ని చదివితే చాలా బాగా అర్థమైంది నాకు, అనుభవించితేనే బాగా అర్థమైంది అన్నట్టుగా. రాత్రిపూట ఫీవర్ వచ్చింది, విపరీతమైన చలి జ్వరం, 2-3 దుప్పట్లు కప్పినా ఆగలేదు, విపరీతమైన రగ్గు కప్పినా కూడా ఆగలేదు, అంత వణుకుతో పాటు వచ్చింది. అలా వస్తూ ఉంటుంది. అవన్నీ మనకి ఇవాళ డే టు డే లైఫ్లో ఇవాళ నేను మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే ఇందులో కూడా ఉపయోగపడ్డాయి. అవి మైక్రోఫైలేరియాని టెస్ట్ చేయించాలన్నా, మలేరియల్ పారసైట్ని ఐడెంటిఫై చేయాలన్నా ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉపయోగపడుతూ ఉన్నాయి. అలాగా డివిఆర్కే ప్రసాద్ గారు కూడా ఎంతో చక్కగా జువాలజీ ఐటమ్స్ పాఠాలు చాలా చక్కగా చెప్పేవారు. డిసెక్షన్స్ వాటి గురించి ఇంతకుముందే చెప్పాను. ఫ్రాగ్ని డిసెక్ట్ చేసేవాళ్ళం, ఎర్త్వామ్స్ని డిసెక్ట్ చేసేవాళ్ళం,
ఆ తర్వాత కాక్రోచెస్ని కూడా డిసెక్ట్ చేసేవాళ్ళం. ఈ ఫ్రాక్స్ అవి మనకు బాగా వర్షాలు వచ్చినప్పుడు బాగా పెద్ద పెద్ద ఫ్రాక్స్ కప్పలు వస్తూ ఉండేవి. వాటిని ఇంటి దగ్గర కూడా పట్టుకొని నేను వాటిని డిసెక్షన్ చేసి మన ఫ్రెండ్స్కి చూపిస్తూ ఉండేవాడిని. మా నాన్నగారు అమ్మగారు కేకలేసేవారు, ఏమిట్రా కప్పలన్నీ పట్టుకొచ్చి ఇంట్లో ఈ హ్యాండ్లింగ్ ఏంటిదంతా న్యూసెన్స్ అది ఇది అని అన్నారు. ఇంట్లో అంటే ఇంట్లో కాదు, స్కూలు క్యాంపస్లోనే అక్కడ పెట్టుకుని ఓ చెక్క దాని మీద మేకులు కొట్టి దీన్ని జాగ్రత్తగా డిసెక్ట్ చేసి మన ఫ్రెండ్స్కి కూడా చూపిస్తూ ఉండేవాడిని. అలాగే కాక్రోచెస్ కానీ లేకపోతే ఇవి అన్నీ ఎర్త్వామ్స్ ఇవన్నీ ఎప్పుడు దొరుకుతూనే ఉండేవి, అందుచేత చక్కగా చేసేవాళ్ళం. అలాగా జువాలజీ ఐటమ్స్ని కూడా ఆయన డివిఆర్కే ప్రసాద్ గారు చాలా చక్కగా చెప్పేవారు. ఆ తర్వాత మాకు జనరల్ మ్యాథ్స్ అని చెప్పి ఉండేది ఇంటర్మీడియట్లో. బైపీసీ వాళ్ళకి జనరల్ మ్యాథ్స్, ఎంపీసీ వాళ్ళకి జనరల్ సైన్స్ అనే ప్రత్యేకమైన పేపర్స్ ఉండేవి. అదివరకు చెప్పాను, ఇలాగా ఒక 3-4 సంవత్సరాలు కంటిన్యూ చేసి తర్వాత డిస్కంటిన్యూ చేశాను ఆ సిస్టమ్. అది 50 మార్కులకు ఎంతకో ఉండేది. అది జనరల్ మ్యాథ్స్ చెప్పడానికి ఈ గోపాలాచార్యులు గారని వస్తూ ఉండేవారు. ఆయన కూడా మా నాన్నగారి దగ్గర స్టూడెంటే అదివరకు రోజుల్లో, ఆయన చిన్నప్పుడు. అలాగా ఈ గోపాలాచార్యులు గారు స్టూడెంటే, డివిఆర్కే ప్రసాద్ గారు కూడా స్టూడెంటే. అండ్ బాటనీలో డెమాన్స్ట్రేటర్ ఉండేవారు భావరాజు సత్యనారాయణ గారు, ఆయన కూడా మా నాన్నగారి దగ్గర స్టూడెంటే. అలాగే కెమిస్ట్రీలో కూడా పివిఎస్ఎస్ గారు, పిడపర్తి శాస్త్రి గారిని ఉంటారు, ఆయన కూడా మా నాన్నగారి దగ్గర స్టూడెంట్గానే చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళు అనమాట. అంటే మా నాన్నగారు అంటే ఎంతో గౌరవంతో ఉండేవారు. అప్పుడప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్కి పిలిచి అసలు నేను సరిగ్గా చదువుతున్నానా లేదా కనుక్కోమని చెప్పి మా నాన్నగారు చెప్తే వాళ్ళు అప్పుడప్పుడు కనుక్కుంటూ ఉండేవారు. నేను పిడపర్తి శాస్త్రి గారి దగ్గర కెమిస్ట్రీ ట్యూషన్కి కూడా వెళ్ళేవాడు. అప్పుడు ఎలా ఉండేది కెమిస్ట్రీ ట్యూషను, పొద్దున్నే 5ంటికి మొదలెడితే 6-6:30 దాకా చెప్పేవారు. ఫిజిక్స్ ఇంకొక ఆయన ఏవి కృష్ణారావు గారిని ఆయన దగ్గరికి పంపించారు పిడపర్తి శాస్త్రి గారే. అందరి దగ్గర ట్యూషన్ ఫీజు 200 రూపాయలు ఉండేది సంవత్సరానికి. నా దగ్గర మాత్రం ఆయన 160 రూపాయలే తీసుకునేవారు, అంటే మా నాన్నగారే ఇచ్చేవారు. అలాగే ఫిజిక్స్ మాస్టర్కి కూడా అలాగనే కన్సెషన్తో ఆయన చెప్పారు. అంటే లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండేవారు. కొన్ని ట్యూషన్ పాయింట్స్ దగ్గర అయితే చాలామంది స్టూడెంట్స్ ఉండేవారు, కానీ మా దగ్గర లిమిటెడ్గా ఉండడంతో ఆయన చక్కగా చెప్తూ ఉండేవారు. మాకు చక్కగా అర్థమవుతుంది. ఇలాగా మా సబ్జెక్ట్స్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోవడానికి వీళ్ళందరూ లెక్చర్స్ మాకెంతో బాగా ఉపయోగపడ్డారు. అలాగే నేను నిన్న చెప్పాను ఆబిట్యూరీస్లో వన్ ఆఫ్ మై క్లాస్మేట్, అది ఇంపార్టెంట్ ఫ్రెండ్, అతను చెప్పడం మర్చిపోయాను. టి సుబ్రహ్మణ్యం గారు అని ఉండేవాడు, తాడినాడు సుబ్రహ్మణ్యం. అతని నెంబరు 98 అన్నమాట. అతను పెద్ద కోటదిబ్బ హై స్కూల్లో 10th క్లాస్ దాకా చదువుకొని ఇక్కడికి వచ్చి ఇంటర్మీడియట్లో చేరారు. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి అగ్రికల్చర్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేశారు. వచ్చిన తర్వాత హైదరాబాద్లో అన్ఎంప్లాయిడ్గా ఉన్నప్పుడు, నేను అన్ఎంప్లాయిడ్గా ఉన్నప్పుడు చాలా కలిసి తిరిగాం. సినిమాలు కూడా విపరీతంగా చూసేవాళ్ళం. మినర్వాలోనేమో మధుమతి, ఆ తర్వాత హీర్ రాంజా, ఇట్లాంటి సినిమాలు చాలా వాటికి వెళ్ళేవాడు. ఆ తర్వాత ఆయనకి సిండికేట్ బ్యాంక్లో జాబ్ వచ్చింది నాంపల్లిలోనే. అంచేత హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా నాంపల్లి బ్రాంచ్కి వెళ్ళి ఆయనతో కాసేపు కులాసాగా కబుర్లు చెప్పుకొస్తూ ఉండేవాడు. లేకపోతే ఆయన మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేవారు, మేము ఇద్దరం కలిసి సరదా తిరిగేవాడు. తర్వాత ఆయన విజయవాడకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వాళ్ళ మిస్సెస్ కూడా సిండికేట్ బ్యాంక్లో రీజనల్ ఆఫీస్లో చేసేవారు వీళ్ళిద్దరూ కూడా. ఆ తర్వాత ఆయన అనుకోకుండా మొన్న డిసెంబరు 6వ తారీఖుని ఆయన చనిపోవడం జరిగింది. చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు. అనుకోకుండా ఆయన 4వ తారీఖు, కరెక్ట్గా డిసెంబర్ 4వ తారీఖునే వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ చేశారు. 6వ తారీఖు రాత్రి, అంటే 7వ తారీఖు తెల్లవారుజామున పాపం ఆయన పరమపదించడం జరిగింది. కానీ నేను వెళ్ళలేకపోయాను. ఏం చేద్దంటే అదే సమయంలో నేను ఇంకొక డెత్ మెసేజ్ దాంట్లో ఉండటం మూలంగా నాకు కుదరలేదు. నాకు చాలా బాధ అనిపించింది ఆయన పోవటం అనేది. ఆయనకి కూడా నా నివాళులు అర్పిస్తాను. ఇంకొక టిడ్బిట్ చిన్నది చెప్తాను. మేము ఏలూరులో ఇంటర్మీడియట్ చదివేంత మటుకు కూడా మేము పార్కుకు వెళ్ళి ఆటలాడుతూ ఉండేవాళ్ళం. రామచంద్రరావుపేట పార్క్. రామచంద్రరావుపేట పార్కులో ఒక జారుడు బల్ల ఎదురుగుండా గ్రౌండ్లో ఉండేది పెద్దది. ఆ తర్వాత ఉయ్యాలు ఉండేది.
ఆ తర్వాత సీసా ఉండేవి, వాటి మీద ఆడుకుంటూ ఉండేవాళ్ళం. బయటకు వచ్చేటప్పటికి పిడతకందిపప్పు బళ్ళు ఉండేవి, అవి వాటిల్లో తింటూ ఉండేవాళ్ళం. మా బ్రదరు దానికి ఒక పేరు పెట్టాడు, పీకే డాల్ అని పెట్టి. పిడత కింద పప్పు డాల్, అరే పీకే డాల్ తిందామా పదా అని చెప్పి అంటూ ఉండేవాడు. అలాగ పీకే డాల్ అని చెప్పి అందరికీ పాపులర్ చేసాం చాలామంది. అలాగా ఇటువంటి టిడ్బిట్స్ చాలా జరుగుతూ ఉండేవి. ఇవన్నీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మేము చదువుకున్న రోజుల్లో ఏలూరులో జరిగిన కొన్ని సన్నివేశాలు. ఇంకొన్ని మా స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. ఇప్పటిదాకా మీరు విన్నందుకు మెనీ థ్యాంక్స్. ఇలాగే మీరు వింటూ ఉండండి, మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.